హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందుల పట్టణంలో నెమలి ఆకారంలో బొప్పాయి. పులివెందుల హౌసింగ్ లో అవినీతి, రామ్ గోపాల్ రెడ్డి సవాల్కు సిద్ధమే. సదాశివంపేట్ పోలీస్ స్టేషన్ లో చైల్డ్ ఫ్రెండ్స్ కార్నర్ ప్రారంభించిన డీజీపీ జితేందర్. చందానగర్ లో మూతలేని మ్యాన్ హోల్ పట్టించుకోని అధికారులు. బైక్ దొంగలను పట్టుకున్న చేగుంట పోలీసులు. విద్యార్థులకు ఉచిత టీ-షర్ట్లు పంపిణీ. ప్రయాణికులకు గుడ్ న్యూస్, వారంలో గోవా రైలు ప్రారంభం. సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. తెలంగాణ రైతులకు శుభవార్త, రేపే 3వ విడత రుణమాఫీ. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్, రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు. పులివెందుల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో తోపుడు బండిపై బొప్పాయి కాయలు అమ్ముకునే వ్యాపారస్తుని వద్ద మంగళవారం నెమలి ఆకారంలో ఉన్న ఓ బొప్పాయి పండు కనిపించింది. బొప్పాయి పండ్లు కొనుగోలు చేసేవారు ఆ కాయను చూసి ఆశ్చర్యంగా ఉందని వింతగా చూశారు. దేశంలో ఎన్ని వింతలు జరుగుతున్నాయి, ఆ వింతల్లోని ఇది కూడా ఒక వింతలాగా ఉందని వారంటున్నారు. రామ్ గోపాల్ రెడ్డి సవాల్కు సిద్ధమేనని, పులివెందుల అభివృద్ధిపై, హౌసింగ్ అవినీతిపై, అసైన్ భూముల రికార్డుల పేర్లు మార్పు మీద ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ మున్సిపల్ నాయకులు వరప్రసాద్, చిన్నప్పలు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందుల పట్టణంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల హౌసింగ్ లో అవినీతి జరుగుతుందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. సదాశివపేట పోలీస్ స్టేషన్ను మంగళవారం డీజీపీ జితేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ రికార్డును తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. 100 డయల్ కేసులో తక్షణమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. నిరంతరం అప్రమత్తంగా అంటూ శాంతి భద్రతల పరీక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ మహేష్ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యం లక్షల మంది తిరిగే ప్రధాన రహదారి చందానగర్ లో మ్యాన్ హోల్ మూత లేకుండా కనిపించింది. అధికారాల పనితీరు ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం కాబట్టి వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన కూడా చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర బైక్ దొంగలను పట్టుకున్నట్టు మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చేగుంట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివారులో షేరి పంజాబీ దాబా దగ్గర రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మాసాయిపేట నివాసం మోతి జనార్దన్, మాసాయిపేట నివాసతను బైక్ పై TS 15EB0298 మాసాయిపేట నుండి చేగుంటకు వెళ్తుండగా పట్టుకుని విచారించగా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో బైక్ దొంగతనాలు అలవాటు పడినట్లు తెలిపారు. అతని దగ్గర 15 బైకులను స్వాధీనం చేసుకుని దొంగను కోర్టుకు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. చేగుంట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైంలో NH44 పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తే మోతి జనార్దన్, తండ్రి పేరు రామచందర్, కూలి పని చేస్తారు, ఇది మాసాయిపేట గ్రామం. ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లగాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి 15 బండ్లని రికవర్ చేయడం జరిగింది. ఈ 15 బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు, వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉంది దీంట్లో. ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక 8 మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి, వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన 5, తర్వాత మేడ్చల్ 3 బండ్లు ఉన్నాయి. ఇంకా 7 మోటార్ సైకిల్ ఎవరియో తెలియదు, వాడు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు. ఈయన పర్సనల్గా ఈయన దగ్గర కొన్ని బండ్లను రికవర్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు 15 బండ్లు అంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. మీకు మళ్ళీ ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో
వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈరోజు వీళ్ళు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతాయి బాగా. దాన్ని మేము 1 వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయంపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చేపట్ట ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీము హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా మంచిగా పనిచేసినారు. వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు ఎక్యూజులు మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. ఖమ్మంపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖమ్మంపల్లి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఉచిత టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం BQPS కంపెనీ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె లక్ష్మణ్ రెడ్డి, మండల్ నోడల్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి నేరుగా వాస్కోడిగామ రైలు సర్వీసులు మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి 4 బోగిల సర్వీస్ గుంతకల్ వద్ద గోవా రైల్లో లింక్ అయి వాస్కోడిగామ వెళ్తున్నాయి. దీంతో కొత్త రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రైలు బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి, గురు శుక్రవారాల్లో వాస్కోడిగామ నుంచి ప్రయాణించనున్నాయి. బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న నేషనల్ హాలిడేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 1975 సంవత్సరం ఆగస్టు 15న షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేయబడ్డారు. దీంతో గత ప్రభుత్వం షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గుర్తుగా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మంగళవారం ఢాకాలోని జమునా ప్రభుత్వం అతిథి గృహలో జరిగిన తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. హసీనాకు చెందిన అవామీ లీగ్ తో పాటు పలు పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 15న సెలవును రద్దు చేస్తూ మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. 3వ విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 3వ విడత కింద 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడన ద్రోణి సముద్ర పట్టణాన్ని 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వారు పేర్కొన్నారు. ఆ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, హైదరాబాద్, GHMC, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచించింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పులివెందుల పట్టణంలో నెమలి ఆకారంలో బొప్పాయి. పులివెందుల హౌసింగ్ లో అవినీతి, రామ్ గోపాల్ రెడ్డి సవాల్కు సిద్ధమే. సదాశివంపేట్ పోలీస్ స్టేషన్ లో చైల్డ్ ఫ్రెండ్స్ కార్నర్ ప్రారంభించిన DGP జితేందర్. చందానగర్ లో మూతలేని మ్యాన్ హోల్ పట్టించుకోని అధికారులు.
బైక్ దొంగలను పట్టుకున్న చేగుంట పోలీసులు. విద్యార్థులకు ఉచిత టీ-షర్ట్లు పంపిణీ. ప్రయాణికులకు గుడ్ న్యూస్, వారంలో గోవా రైలు ప్రారంభం. సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. తెలంగాణ రైతులకు శుభవార్త, రేపే 3వ విడత రుణమాఫీ. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్, రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.